కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ డివిజన్లుగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమీన్పూర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి చాలామంది అమీన్పూర్ వాసులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పీజీఆర్ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఉన్నాం. వాస్తవానికి ఈ చుట్టుపక్కల కాలనీల్లో 70,000కు పైగా జనాభా ఉన్నప్పటికీ దీన్ని సపరేట్ డివిజన్ చేయకపోవటం విడ్డూరంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కాలనీ వాసుల ఆవేదనగా తెలుస్తూ ఉంది. మనతో పాటు మాధవరెడ్డి గారు ఉన్నారు, మాజీ కౌన్సిలర్. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి 1,20,000 ఓట్ల పైన చిలుకు 2 లక్షల పైన పబ్లిక్ ఉండగా 2 డివిజన్లు చేయడం అనేది అమీన్పూర్ని చాలా బాధాకరమైన విషయం. దీనికి గాను అమీన్పూర్లో కూడా కృష్ణారెడ్డిపేట వాళ్ళు కూడా చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 4 వార్డు డివిజన్లు చేయాలని చెప్పేసి పాపం లెటర్ ఆయన ఇచ్చారు, మేము కూడా మున్సిపాలిటీకి ఇచ్చాం. కానీ ఏది కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజున నిజంగా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత పబ్లిక్ దగ్గర 700 నుంచి 1000 పీపుల్ రాత్రి మెసేజ్ పెడితే ఇంతమంది పాల్గొంటున్నారంటే, ఎందుకంటే ఒక 60,000 నుంచి 70,000 ఉన్న ప్రాంతాన్ని కనీసం 4 ఎక్స్ కౌన్సిలర్స్ 4 ఉన్న ప్రాంతాన్ని కూడా కనీసం ఒక డివిజన్ చేయకపోవడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇక్కడ 70,000 మంది ఎవరిని రిప్రజెంటేటివ్గా ఎవరి దగ్గరికి పోవాలి, ఏదైనా కార్యక్రమం జరిగినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలి. కాబట్టి ఇది చాలా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కాలనీ రెసిడెన్సీ నుంచి కానీ, కాలనీ ఈ ఏరియా ఉన్న కాలనీ అసోసియేషన్ టీమ్స్ నుంచి కానీ, అండ్ ఎక్స్ కౌన్సిలర్గా కానీ, అండ్ ఎమ్మెల్యే గారు ఎక్స్ చైర్మన్స్ కానీ అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిసిపోయినారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి మీరు కూడా చేయడం మంచిదే అనే ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ ఈ గవర్నమెంట్ చాలా తప్పు చేసిందని మా ఉద్దేశం. ఎనీవే ఏది జరిగినా కూడా ఇప్పటికైనా సరే మాకు ఈ ఏరియాని ఒక డివిజన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇది అందువల్లనే ధర్నా చేస్తున్నాం. ఇది ఓన్లీ ఈ రోజు ఒకరోజే చేస్తున్నాం. రేపు పొద్దున మాకు పాజిటివ్గా మాకు రెస్పాన్స్ రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి, బెంగాలీ వేరే కార్యక్రమం చేయడానికి కూడా మేము నిర్ణయాన్ని తీసుకుంటున్నాం.